నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నేతృత్వంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భద్రయ్య, షరీఫ్, అజీజ్, శ్రీనివాస్, నక్కా ఎగొండ, మోచే ప్రభాకర్, కదుళ్ల రామరాజు, వెంకటయ్య, ఫణిధర్, మహేందర్ రెడ్డి మరియు వివిధ హోదాల్లో పనిచేసిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బీఆర్ఎస్ బీజేపీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే ప్రభుత్వమని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయని యాదగిరి, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, చారి, జగ్గయ్య గారి శేఖర్, సర్దార్ ఖాన్, మతీన్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్న గారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నర్సారెడ్డి గారి నాయకత్వం, నర్సారెడ్డి గారి నాయకత్వం, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. 6వ గ్యారంటీ కూడా 15th ఆగస్టులో కూడా చేస్తా అని మాటిచ్చారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మా నాయకులకు కూడా చెప్తున్నా, ఎప్పుడైతే మీరు కండవ కప్పుకురో మమ్మల్ని ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నడిచే అధికారం మీ అందరికి వచ్చింది. ఎట్లయితే 10 ఏళ్ళ కింద కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను గెలిచిన్నో ఆ పూర్వ వైభవం తీసుకొస్తున్నందుకు మీ అందరికి కూడా ఎప్పుడు కూడా ఉన్నప్పటి సేవ చేసే భాగ్యం మళ్ళీ కల్పిస్తున్నారు. మీరు కూడా మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నాం, మళ్ళీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందాలి గజ్వేల్లో రేపు రాబోయే కాలంలో. ఇప్పుడు ఎంపీ గెలుచుకుంటూ ఎంపీ తర్వాత వచ్చే ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, మున్సిపల్ కానీ అన్నీ గెలిచే విధంగా మీ సూచనల ప్రకారం నేను కూడా నడుచుకుంటా. మీరు కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యే కాదు, మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నది. ఆ విధంగా మనం సేవ చేద్దాము, ప్రజలకు పోదాము, ప్రజలకు సేవ చేసి ఇంకెక్కువ ఓట్లు తెచ్చుకొని రేపు రాబోయే కాలంలో గజ్వేల్ పట్టణాన్ని సిద్దిపేట కాదు ఇంకా కొడంగల్ లేక తీర్చిదిద్దే బాధ్యత కూడా మన రేవంత్ అన్న, ఎందుకంటే ఆయనకు రేవంత్ అన్నకు కూడా తెలుసు కేసీఆర్ను ఎదుర్కొని ఇక్కడ కార్యకర్తలు ఇంత గట్టిగా కొట్లాడుతారంటే తప్పక మన గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు మీ అందరికి వస్తుంది. మీరు మంచిగా కష్టపడి మన పార్టీని అభివృద్ధి చేసే విధంగా మీరు చూడాలి. ఎందుకంటే పాత కొత్త ఏం లేదు, కానీ పాతకు ఉన్న మా సర్దారు XYZ అందరికి కూడా వాళ్ళని ముందటుండి మీరు పక్కకుండి నడిపించాల్సిందిగా మరి ఒకసారి మీ అందరినీ కోరుతున్నా. మా రాజును కానీ రేగొండ కానీ అప్పుడు పోయి వాళ్ళ విడిచి మళ్ళీ పార్టీలకు ఆహ్వానిస్తూ మా సత్యనారాయణ సెట్ ఆయనకి ఇప్పుడు బాధ్యత ఉంది. వెనకడ మేము ఉప సర్పంచ్ చేసినాం, మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆయన కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే నువ్వు కూడా ఉండొచ్చు, ఆయన ఈ విధంగా రేపు గజ్వేల్లో మున్సిపాలిటీ కైవసం చేసుకునే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం.